హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఫైనలీ మేము వెళ్ళే రోజు వచ్చేసింది. టైము 4 అవుతుంది. ఈరోజు 19th మే. మేము రెడీ అయిపోయినాం. ఇది మా అవుట్ఫిట్స్. ఓకే, చలో సీ యూ ఇన్ ద ఎయిర్పోర్ట్. ట్రిప్కి చెక్ ఇన్ అంతా అయిపోయింది. ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ మేము వెళ్తున్నది ఎందుకు అంటే సియాది ఫస్ట్ బర్త్డే, May 22nd సియా ఫస్ట్ బర్త్డే. సో దానికని చెప్పి ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికంటే దుబాయ్కి వెళ్తున్నాం. ఐల్ హబీబీ, వీఆర్ కమింగ్ టు దుబాయ్. సియా సియా, yay, are you excited? Say yes. గైస్, దుబాయ్లో దిగేసినాం. ఇంకా క్యాబ్ కూడా బుక్ చేసేసుకొని, యాక్చువల్లీ తొందరగా దిగినాం, బట్ మేము ఇంకా అక్కడ మొత్తం బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కేసరికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడే క్యాబ్ వచ్చింది, ఎక్కినాం. ఇంకా హోటల్కి వెళ్తున్నాం. చెక్ ఇన్ అవ్వాలి. యాక్చువల్గా లేట్ ఉంది చెక్ ఇన్, బట్ ఎర్లీగా అవుతామని చెప్పినాం, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాం. సో ఇంకా వెళ్ళి తర్వాత కొంచెం లంచ్ ఏమైనా చేసేసి ఇంకా బయటపడడమే. హాయ్ గాయ్స్, సో మేము వచ్చేసినాం, లంచ్ చేసినాం, రెస్ట్ కూడా తీసేసుకున్నాం. సో ఇంకా ఇప్పుడు బయటికి వెళ్దామనేసి అనుకుంటున్నాం. మీనా బజార్ అండ్ గోల్డ్ సూక్ రెండు కవర్ చేద్దామని, ఏదైనా ఎలక్ట్రానిక్స్ది కొందామని సందీప్ ఎప్పటి నుంచో అనుకుంటుండే. సరే చూద్దాము. అండ్ గోల్డ్ కూడా చూద్దాం, ఇక్కడ తక్కువ ఉంది కదా, కొంచెం ఒక 6-7,000 ఏమో తక్కువ ఉన్నట్టుంది. సో అది కూడా చూద్దాం ఒకసారి. ఏమైనా చిన్న డేంటీ లాంటిది ఏమైనా నచ్చితే కొందామనేసి అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. బజార్లో షాపింగ్ అయిపోయింది. సో అక్కడ నుంచి దేరాకు వచ్చినాం, ఇక్కడ గోల్డ్ సూక్కి. దీనికి బోట్ రైడ్ తీసుకోవాల్సి వస్తుంది, ఒక 5 minutes అనమాట. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి రావాల్సి వస్తుంది. ఇక్కడ గోల్డ్ సూక్ బాగుంటుంది. అయితే అయిపోయింది. వచ్చేసినాం రూమ్కి.
ఫ్రెష్ అప్ అయిపోయినాం, ఇంక ఇప్పుడు పడుకోవాలి, చాలా టైర్డ్ అనిపిస్తుంది. బాయ్ గైస్, గుడ్ నైట్.